సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. అమీన్పూర్ పెద్ద చెరువును ఆయన సందర్శించారు. వెంకటరమణ కాలనీ, శంభునికుంట, హెచ్ఎంటీ కాలనీ, పద్మారావు నగర్ కాలనీలో రంగనాథ్ పర్యటించారు. గత 9 రోజులుగా ధర్నా చేసిన అమీన్పూర్ చెరువు ముంపు బాధితులతో కమిషనర్ మాట్లాడారు. స్థానికంగా 5 అంశాలపై ఫిర్యాదులు అందాయని విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామన్నారు. అమీన్పూర్ పెద్ద చెరువుకు సంబంధించి అనేక ఫిర్యాదులు ఇచ్చినట్టు చెప్పారు. అలుగులు, తూములు మూసేయడంతో FTL పెరిగినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిని ప్రత్యేక టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామన్నారు. సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వంతో చర్చించి 3 నెలల్లో ఫలితాలతో వస్తామని హామీ ఇచ్చారు. కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు అంటే ఇరిగేషన్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క యాక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోయిర్స్ ప్రకారం, ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణంతో వచ్చేసి దాన్ని దాదాపు 400 ఏకర్స్ అంతా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఇది వేర్లు అంటే అలుగులు మూసివేయటం లేదా స్లూయిజ్లు మూసివేయటం ఇవన్నీ దానివల్ల చెరువు విస్తీర్ణత పెరిగి చాలామంది లేఅవుట్స్, వేలాది మంది వాళ్ళ యొక్క లేఅవుట్ ఏదైతే ప్లాట్లు ఉన్నాయో అవన్నీ కూడా అవి మునిగిపోయినా అనేది వాళ్ళ కంప్లైంట్. సో దాని మీద తప్పకుండా మేము ఒక టెక్నికల్ బృందాన్ని కూడా దాన్ని ఎంక్వైరీ చేసి తర్వాత ప్రభుత్వంతో డిస్కస్ చేసి దాని మీద డెఫినెట్గా నిర్దిష్ట టైం లోపల మేము